Order of allowances. Order of an order of allowances. Order of allowances. ఓకేనా, రాసుకోండి ఆర్డర్. ఫస్ట్ వన్, ఆర్డర్ ఆఫ్ అలవెన్సెస్ డ్యూరింగ్ కాస్టింగ్ అని రాసుకోండి. ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తున్నప్పుడు మాత్రం రివర్సల్ తీసుకుంటాం. ఆర్డర్ ఆఫ్ అలవెన్సెస్ టేకెన్ డ్యూరింగ్ కాస్టింగ్. ఓకేనా, రాసుకోండి. ఫస్ట్ ఏంటంటే ర్యామింగ్ అండ్ ట్యాపింగ్ ఎలవెన్స్. ర్యామింగ్ అండ్ ట్యాపింగ్ ఎలవెన్స్. ఓకేనా, నెక్స్ట్ ఏంటంటే డ్రాఫ్ట్ ఎలవెన్స్. ఓకేనా, నెక్స్ట్ ఏంటంటే ష్రింకేజ్ అలవెన్స్. ష్రింకేజ్ అలవెన్స్. ఓకేనా, లాస్ట్ ఏం ఇస్తామంటే మెషనింగ్ అలవెన్స్. మెషనింగ్ అలవెన్స్. ఓకేనా, కింద ఇచ్చిన నోట్ అని రాసు. ఓకేనా, కింద ఇచ్చిన నోట్ అని రాసు. But while solving problems, we have to calculate the allowances in the reverse order of their occurrence. That is machining allowance, then shrinkage allowance, then draft allowance, and then ramming and trapping allowance. A pointers. ఓకేనా, ఇంపార్టెంట్ టాపిక్ ఏంటంటే ఈ ప్రాబ్లమ్స్లో మనకి ష్రింకేజ్ అలవెన్స్ గురించి చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్ మనకి. ఓకేనా, ష్రింకేజ్ అలవెన్సెస్. అసలు ష్రింకేజ్ అలవెన్స్ అన్నది ఎందుకు వస్తుంది ఫస్ట్? అసలు ఈ ష్రింకేజ్ అలవెన్స్ అన్నది ఎందుకు వస్తుంది? అసలు మీకు ష్రింకేజ్ అలవెన్స్ అర్థమైంది. ఓకేనా, మెటల్స్కి ఇది ఉంటుంది కాబట్టి ఎప్పుడైనా లీనియర్ కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్పాన్షన్ అని చెప్పి ఎప్పుడని పదం విన్నారా? ఎక్స్పాన్షన్ ఆర్ కాంట్రాక్షన్. ఈ పదం గురించి ఎప్పుడైనా మీరు ఎప్పుడైనా విన్నారు? ఇది చూడండి, అయినా ఇది మనం వినే ఉంటాం. ఓకేనా, మెటల్స్కి వర్తిస్తుంది. ఓకేనా, అంటే మెటల్స్ అన్నవి ఎప్పుడైతే దాన్ని హీట్ చేయడం కానీ కూల్ చేయడం కానీ చేస్తున్నామో వాటి యొక్క డైమెన్షన్ అన్నది అది మార్చుకుంటుంది.
ఓకేనా. డైమెన్షన్ అన్నది మార్చుకుంటుంది. ఓకేనా. డైమెన్షన్ అన్నది చేంజ్ అవుతుంది అన్నమాట. ఓకేనా. ఆ డైమెన్షన్ అన్నది ఎంత చేంజ్ అయింది, చేంజ్ ఇన్ డైమెన్షన్ ఈజ్ ఈక్వల్ టు ఎల్ ఆల్ఫా డెల్టా టీ అంటారా. దాని యొక్క చేంజ్ ఇన్ డైమెన్షన్ ఈజ్ ఈక్వల్ టు ఎల్ ఆల్ఫా డెల్టా టీ అని ఎప్పుడు అన్నారా మీరు? చూడండి ఒకసారి. చేంజ్ ఇన్ టెంపరేచర్ అనా, చేంజ్ ఇన్ టెంపరేచర్ అనా. ఓకేనా. మరి ఇక్కడ మన కాస్టింగ్లో డెల్టా టీ, ష్రింకేజ్ అలవెన్సెస్లో డెల్టా టీ అన్నది ఏమవుద్దో మీరు చెప్పగలరా? మనకి కాస్టింగ్లో డెల్టా టీ అన్నది ఏమవుద్దో చెప్పగలరా మీరు? ఈ ష్రింకేజ్ అలవెన్స్ గురించి మాట్లాడుకున్నప్పుడు చేంజ్ ఇన్ టెంపరేచర్, ఆ టెంపరేచర్ ఎక్కడి నుంచి ఎక్కడ చేంజ్, మన ష్రింకేజ్ అలవెన్స్ గురించి మాట్లాడుకున్నప్పుడు పోరింగ్ టెంపరేచర్ టు రూమ్ టెంపరేచరా. కేజ్ అలవెన్స్ అన్నది ప్యాటర్న్ అన్నది కాంపన్సేట్ చేసేది ఎక్కడ? సాలిడ్ అయిన దగ్గర. ఓకేనా. అక్కడ సాలిడ్ అయినప్పుడు దాని టెంపరేచర్ అనేది ఎక్కడి నుంచి ఎక్కడ మారుతుంది? సాలిడ్ రీజన్లో దాని టెంపరేచర్ అనేది ఎక్కడి నుంచి ఎక్కడ మారుతుంది? ఎక్కడి నుంచి ఎక్కడ మారుతుంది? ఫ్రీజింగ్ టు రూమ్ టెంపరేచర్, ఫ్రీజింగ్ టెంపరేచర్ టు రూమ్ టెంపరేచర్ ఎప్పుడు? ఫర్ మెటల్స్కి, ప్యూర్ మెటల్స్కి. మరి అల్లాయ్స్కి అయితే సోలిడియస్ టెంపరేచర్ టు రూమ్ టెంపరేచర్ అనా, సోలిడియస్ టెంపరేచర్ రూమ్ టెంపరేచర్ అనా. ఓకేనా. దీని నుంచి నేను చేంజ్ ఇన్ డైమెన్షన్ బై ఒరిజినల్ డైమెన్షన్ ఈజ్ ఈక్వల్ టు ఎల్ డెల్టా టీ కింద రాసుకోవచ్చా? ఓకేనా. అంటే సపోజ్ నాకు వాడు మనకు క్వశ్చన్ ఎలాగ ఇస్తాడంటే, ఇఫ్ ద ఓకేనా ప్యాటర్న్లో డైమెన్షన్స్ అన్నవి ష్రింకేజ్ వల్ల 3% చేంజ్ అయ్యాయి అని చెప్పించడం కొంత అర్థం ఏంటి? ష్రింకేజ్ అవ్వడం వల్ల నాకు ష్రింకేజ్ అవ్వడం వల్ల, ఒక ష్రింక్ అవ్వడం వల్ల దాంట్లో ఉన్న ప్యాటర్న్లో ఉన్న డైమెన్షన్స్ అన్నవి 3% చేంజ్ అయ్యింది అంటే ఎప్పుడు కూడా ష్రింకేజ్ ఎలిమెంట్స్ అన్నది ఒక డైమెన్షన్లు ఇస్తాడు. ఒక డైమెన్షన్ ఇస్తాడు, ఎంఎం అని, మీటర్ అని ఇస్తాడు. అదవుద్దా? ఓకేనా. అంటే మనకి డెల్టా ఎల్ బై చేంజ్ ఇన్ డైమెన్షన్ ఒరిజినల్ డైమెన్షన్ ఇంటూ 100 ఇది ఇస్తాడు అన్నమాట. అదవుద్దా? సో ఇప్పుడు ష్రింకేజ్ ఎలిమెంట్స్ని డెల్టా ఎల్ బై ఎల్ ఇంటూ 100 ఈజ్ ఈక్వల్ టు ఆల్ఫా డెల్టా టీ ఇంటూ 100 కింద రాసుకోవచ్చా? ఓకేనా. ఇక్కడ ఆల్ఫా ఇంటూ డెల్టా టీ అంటే ఏంటి? ఫ్రీజింగ్ టెంపరేచర్ మైనస్ రూమ్ టెంపరేచర్ ఇంటూ 100, లేదా ఆల్ఫా ఇంటూ సోలిడియస్ టెంపరేచర్ మైనస్ రూమ్ టెంపరేచర్ ఇంటూ 100 కింద రాసుకోవచ్చా? ఓకేనా. ష్రింకేజ్ ఎలిమెంట్స్ని అదవుతుందా? అంటే పర్సెంటేజ్ ఆఫ్ ష్రింకేజ్ ఈజ్ ఈక్వల్ టు ఎలా రాసుకోవచ్చు అంటే, పర్సెంటేజ్ ఆఫ్ ష్రింకేజ్ ఎంత పర్సెంటేజ్ ష్రింకేజ్ అయింది అన్న దాన్ని చేంజ్ ఇన్ డైమెన్షన్ ఒరిజినల్ డైమెన్షన్ ఇంటూ 100 దట్ ఈజ్ ఈక్వల్ టు ఎల్ ఇంటూ ఆల్ఫా డెల్టా టీ ఇంటూ 100 కింద రాసుకోవచ్చా? చూడండి ఒకసారి ఈ ఫామ్ మీకు అర్థమైందా లేదు? ఏంటంటే ఇప్పుడు ఇక్కడ ష్రింకేజ్ అన్నది పర్సంటేజ్ ఆఫ్ ష్రింకేజ్ అన్నది ప్రపోర్షనల్ టు ఆల్ఫా అని వచ్చా? ఓకేనా. అంటే ఇప్పుడు ఆల్ఫా అన్నది 3 రకాలు ఉంటుంది. ఓకేనా. ఆల్ఫా అన్నది పాజిటివ్ ఉంటుంది, కొన్ని కాంబినేట్స్ పాజిటివ్ ఉంటుంది. ఆల్ఫా అన్నది 0 ఉంటుంది. ఓకేనా. ఆల్ఫా అన్నది నెగిటివ్ ఉంటుంది. ఓకేనా. ఇప్పుడు ఆల్ఫా అన్నది పాజిటివ్ అయిందనుకోండి, అంటే కోషంట్ ఆఫ్ లీనియర్ ఎక్స్పాన్షన్ అన్నది వాల్యూ పాజిటివ్ అయిందనుకోండి, దాని అర్థం ఏంటంటే హీట్ చేస్తే ఓకేనా మెటల్ అన్నది ఎక్స్పాండ్ అవుతుంది.
హీట్ చేస్తే మెటల్ అనేది ఎక్స్పాండ్ అవుద్ది, అదే కూల్ చేస్తే మెటల్ అనేది కాంట్రాక్ట్ అవుద్ది. ఓకేనా ఓకేనా ఇది జనరల్గా అన్ని మెటల్స్కి వర్తిస్తున్నమాట ఇది జనరల్గా. ఓకేనా ఆల్ఫా అనేది 0 అయిందనుకోండి, అర్థం ఏంటి? హీట్ చేసినా కానీ కూల్ చేసినా కానీ ఓకేనా దాని యొక్క డైమెన్షన్స్లో చేంజ్ ఏమి ఉండదు, చేంజ్ ఏమీ ఉండదు. హీట్ చేసినా కానీ కూల్ చేసినా కానీ దాని యొక్క డైమెన్షన్స్లో ఎటువంటి చేంజ్ ఉండదు. ఓకేనా అదే కనుక ఆల్ఫా అనేది నెగిటివ్ అయిందనుకోండి, అర్థం ఏంటి? హీట్ చేస్తే ఓకేనా మెటల్ అన్నది కాంట్రాక్ట్ అవుతుంది. ఓకేనా ఈ 0కి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఇన్వర్ మెటల్లోనే బిస్మత్ రెండింటికి కూడా ఆల్ఫా వాల్యూ 0. ఓకేనా హీట్ చేస్తే మెటల్ అనేది కాంట్రాక్ట్ అవుతుంది, అదే కూల్ చేస్తే ఏమవుతుంది? ఓకేనా ఎక్స్పాండ్ అవుతుంది అన్నమాట. ఆల్ఫా నెగిటివ్ అంటే దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే గ్రే క్యాస్ట్ ఐరన్. మీరు ఇది గుర్తుపెట్టుకోవాలి. గ్రే క్యాస్ట్ ఐరన్కి ఓకేనా ఆల్ఫా వాల్యూ నెగిటివ్ ఉంటుంది, ఓన్లీ స్పెషల్ కేస్ మాట మనకు ఉన్న దాంట్లో, స్పెషల్ కేస్ ఆఫ్ మెటల్ మాట. ఓకేనా అంటే ఇప్పుడు సపోజ్ నాకు దీనికి ష్రింకేజ్ ఎలవెన్స్ ఇచ్చామనుకోండి, సపోజ్ ఈ పాజిటివ్ ఉన్నదానికి పాజిటివ్ ఉన్నది అంటే ఆల్ఫా వాల్యూ పాజిటివ్ ఉన్న వాటికి ఓకేనా ష్రింకేజ్ ఎలవెన్స్ ఇచ్చుకోవాలి. ఓకేనా అంటే ష్రింకేజ్ ఎలవెన్స్ ఇచ్చుకోవాలంటే ప్యాటర్న్ ఏం చేయాలి మనం? ఓకేనా ఫైనల్ కాంపోనెంట్ కన్నా పెద్దది చేసుకోవాలా చిన్నది చేసుకోవాలా? ష్రింకేజ్ ఎలవెన్స్ పెద్దది చేసుకోవాలి. ఎప్పుడు ఆల్ఫా వాల్యూ అనేది పాజిటివ్ ఉన్నప్పుడు, మరి ఆల్ఫా వాల్యూ నెగిటివ్ ఉన్నప్పుడు ఓకేనా ప్యాటర్న్ సైజ్ అనేది ఎలా ఉండాలి? తక్కువ ఉండాలి. ఓకేనా ప్యాటర్న్ సైజ్ తక్కువ ఉండాలి. దేంతో పోల్చుకుంటే? ఓకేనా కాస్టింగ్తో పోల్చుకుంటే. ఓకేనా ఇది దేనికి వర్తిస్తుంది? ఇది బెస్ట్ గ్రే క్యాస్ట్ ఐరన్కి వర్తిస్తుంది. గ్రే క్యాస్ట్ ఐరన్కి వర్తిస్తుంది అన్నమాట. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ బిట్. ఇది గేట్లో గ్రే క్యాస్ట్ ఐరన్ మీద 2016లో ఒకసారి, 2004లో ఒకసారి అడిగాడు. సేమ్ బిట్, ఏం మార్చలేదు. 2 మార్క్స్కి మీకు ఆ బిట్ కూడా ఇస్తాను. అదొందా చాలా చాలా ఇంపార్టెంట్ బిట్ మాట. ఇది ఒక గ్రే క్యాస్ట్ ఐరన్ది చాలా చాలా ఇంపార్టెంట్ బిట్. 2 సార్లు అడిగాడు గేట్లో, సేమ్ బిట్, ఏం మార్చకుండా. మీకు ఇస్తాను కూడా. ఓకేనా ఏ మోల్డ్? క్యూబికల్ మోల్డ్. ఓకేనా కాకపోతే ఆ క్యూబికల్ మోల్డ్కి ఓకేనా సెంటర్లో ఒక చిన్న సిలిండ్రికల్ హోల్ అన్నది పెడదాం అనుకుంటున్నాను అనమాట. అదొద్దా ఇది ఏ వ్యూలోకి వేస్తానంటే మీకు టాప్ వ్యూలోకి వేస్తాను క్యూబికల్ మోల్డ్. ఓకేనా అదే ఫ్రంట్ వ్యూ అయితే ఆ క్యూబికల్ మోల్డ్ అని ఎలా కనిపిస్తుంది అంటే ఇలా కనిపిస్తుంది. ఫ్రంట్ వ్యూ కనిపిస్తుంది క్యూబికల్ మోల్డ్ అన్నది. ఇక్కడ బ్రేక్ అయిపోతుందండి. ఓకేనా ఈ క్యూబికల్ మోల్డ్లో ఏం చేస్తానంటే నేను ఓకేనా సర్క్యులర్ హోల్ అన్నది పెట్టుకుంటాను అనమాట. ఓకేనా సర్క్యులర్ సిలిండ్రికల్ హోల్ అన్నది ప్లేస్ చేస్తాను. ఇప్పుడు ఈ క్యూబికల్ హోల్ నేను ఏం చేస్తానంటే ఓకేనా ఇలా మోల్డ్ అన్నది ఇలా మోల్టెన్ మెటల్తో నీట్గా మొత్తం నింపేసాను. ఓకేనా ఇప్పుడు మోల్టెన్ మెటల్ అన్నది లిక్విడ్. ఓకే ఒకసారి. ఓకేనా ఇప్పుడు నేను ఇదంతా కూడా మోల్టెన్ మెటల్తో నింపేశాను, మొత్తం లిక్విడ్ మోల్టెన్ లిక్విడ్ మొత్తం నింపేశాను క్యాస్టింగ్ అంతా.
ఓకేనా. ఇప్పుడు ఎప్పుడైతే నేను సొలిడిఫికేషన్ చేస్తున్నానో ఓకేనా, అప్పుడు మనకి ఏం తెలుసు అంటే ఓకేనా, ఈ లిక్విడ్ అంతా కూడా ష్రింక్ అవుతుంది. ఓకేనా. ఇప్పుడు ఎప్పుడైతే ఈ లిక్విడ్ అంతా ష్రింక్ అవుతుందో ఓకే 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 ఓకేనా. ఇప్పుడు ఇదంతా మోల్డ్ ఓకేనా. ఈ మోల్డ్ ఉన్నప్పుడు ఏం చేస్తాం, ఈ మోల్డ్ హోల్ కాబట్టి మనం మోల్డెన్ మెటల్ అన్నది పోర్ చేసేటప్పుడు ఈ హోల్ని ఓకేనా, ఇదంతా కూడా మోల్డ్ ఎప్పుడైతే నాకు సర్క్యులర్ హోల్ కావాలో మోల్డెన్ మెటల్ పోసేటప్పుడు ఓకేనా, ఈ సర్క్యులర్ హోల్ ఏం చేస్తాం, ఒక మోల్డ్ అన్నది ప్లేస్ చేస్తాం కదా ఓకేనా. దాని గురించి పక్కన పెడదాం ఓకేనా. ఇప్పుడు ఇదంతా కూడా ఇప్పుడు ఏం చేస్తాను, ఇప్పుడు మోల్డెన్ లిక్విడ్ ఇది. ఎప్పుడైతే ఇది అన్నది సొలిడిఫై అవుతుందో ఈ మోల్డెన్ లిక్విడ్ అంతా ఏమవుతుందో అప్పుడు ఇది ష్రింక్ అవుతుందా. ష్రింక్ అయ్యేటప్పుడు ఓకేనా, ఈ సర్క్యులర్ డయామీటర్ దగ్గర ఉన్న మోల్డ్ మ్యాటర్ ష్రింక్ దీని చుట్టూ ఉన్న ఓకేనా, దీని చుట్టూ ఉన్న ఓకేనా, దాని చుట్టూ ఉన్న మోల్టెన్ మెటల్ అన్నది ష్రింక్ అవుతుంది కదా. ఆ ష్రింక్ అయిన మోల్టెన్ మెటల్ యొక్క డైరెక్షన్ అది ష్రింకేజ్ ఆఫ్ డైరెక్షన్ అనేది ఇలా ఉంటుందా, ఇలా బయటికి పోతుందా, దగ్గరికి వెళ్తుంది కదా మొత్తం కూడా ఓకేనా. సో దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ దగ్గరికి వెళ్ళే హోల్డ్ దగ్గర ఉన్న మెటీరియల్ అన్నది ఆ ఈ మొత్తం ష్రింకేజ్ అవ్వడం వల్ల ఇది ఈ ఇటువైపు డైరెక్షన్ మోతుంది, వెనక్కి మోతుందా, ఇన్సైడ్ మూవ్ అవుద్దా ఓకేనా. ఎప్పుడు కూడా ఇన్సైడ్ మూవ్ అవ్వదు ఓకేనా, అవుట్ సైడ్ మూవ్ అవుతుంది. ఎందుకంటే ఇన్సైడ్ మూవ్ అయినా కోసివ్ కదా, కోసివ్ ఎడిషన్ అదొందా. ఎప్పుడు కూడా ఈ ష్రింకేజ్ అవుతున్నప్పుడు ఈ మెటీరియల్ అంతా సేమ్ మోల్డెన్ లిక్విడ్ అంతా కూడా దగ్గరికి అవుతుంది అన్నమాట ఓకేనా. దగ్గరికి అవుతున్నప్పుడు ఇక్కడ ఉన్న మెటీరియల్ మొత్తం కూడా ఏమవుతుంది అంటే ఓకేనా, బ్యాక్ సైడ్ ట్రావెల్ అవుతుంది ఈ సైడ్ ఈ డైరెక్షన్లో ఓకేనా. అంటే ఎప్పుడు కూడా ఈ హోల్ సైజ్ అన్నది పెరిగిపోతుంది ష్రింకేజ్ అవడం వల్ల, అదవుతుందా. ఒక ఇంటర్నల్గా ఏదైతే క్యావిటీస్ ఉంటాయో ష్రింకేజ్ అవడం వల్ల ఆ క్యావిటీస్ యొక్క సైజెస్ అన్నవి పెరిగిపోతాయి, ష్రింకేజ్ అవడం వల్ల తగ్గవు ఓకేనా, తగ్గవు ఓకేనా. అంటే ఇప్పుడు సపోజ్ నాకు దీని యొక్క డయామీటర్ అనేది యాక్చువల్ నాకు మోల్డ్లో కావాల్సిన డయామీటర్ ఇంటర్నల్ డయామీటర్ అనేది 50 mm కావాలనుకోండి సపోజ్ ఓకేనా. అంటే ఇప్పుడు నేను మోల్డ్ చేసేటప్పుడు ఈ హోల్ డయామీటర్ ఎంత ఇచ్చుకోవాలి, నేను 50 కానీ ఎక్కువ ఇచ్చుకోవాలా, 50 కానీ తక్కువ ఇచ్చుకోవాలా, ప్యాటర్న్ తయారు చేసేటప్పుడు 50 కానీ తక్కువ ఇచ్చుకోవాలి ఓకేనా. ప్యాటర్న్ తయారు చేసేటప్పుడు ఎప్పుడు కూడా ఇంటర్నల్ క్యావిటీస్ యొక్క డైమెన్షన్స్ ఎప్పుడు కూడా ఏమి ఇచ్చుకోవాలి ఓకేనా, ఒరిజినల్ డైమెన్షన్తో పోల్చి కూడా తక్కువ ఇచ్చుకోవాలి ఇంటర్నల్ క్యావిటీస్ అనేవి ఓకేనా. ఎందుకు ఇంటర్నల్ క్యావిటీస్ డైమెన్షన్ తక్కువ ఇచ్చుకోవాలంటే ఆ ప్యాటర్న్ సైజు కోసం ఏమవుతాయంటే ఆ ప్యాటర్న్ సారీ ఆ ష్రింకేజ్ వల్ల ఏమవుతాయంటే ఆ ఇంటర్నల్ క్యావిటీస్ యొక్క సైజెస్ అన్నవి పెరిగిపోతాయి. పాయింట్ అర్థమవుతుందా. నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఇది ఓకేనా. ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఇది ఓకేనా. సెకండ్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఇది. ఈ రెండు పాయింట్లు మీకు ఏం డౌట్స్ ఉంటే క్లారిఫై చేస్తాను. ద సైడ్ the side and whole diameter the side and whole diameter of a pattern for casting a steel cube of 100 mm side 100 mm side with
a centrally located through hole of 50 mm diameter, comma, if the shrinkage allowances for steel is 20 mm per meter, 20 mm per meter, full stop. 20 mm per meter, full stop. How much is the side of the pattern and diameter of hole is dash.